ఆత్మకూరు గ్రామానికి చెందిన వ్యక్తులు 30 కేజీల గంజాయిని బెలినో కారులో తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో మలక్పేట్ సీఐ నవీన్ వారి బృందం చాకచక్యంగా వ్యవహరించి నిందితులను పట్టుకున్నారు. వినియోగదారులకు అధిక ధరకు విక్రయించేందుకు హైదరాబాద్లోని గడ్డన్నారం ఎక్స్ రోడ్ మలక్పేట్ మీదుగా దూల్పేట్ వైపు కేటీఎం బైకు ద్వారా ఎస్కార్ట్తో వెళ్తుండగా వాహనాన్ని వెంబడించి నిందితులను పట్టుకుని 30 కేజీల గంజాయితో పాటు బెలినో కారు, కేటీఎం బైక్, 5 సెల్ ఫోన్లు మలక్పేట్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై ఎన్డీపీఎస్ చట్టం 1985 ప్రకారం కేసులు నమోదు చేసుకుని రిమాండ్కు తరలించారు. మనకేం ఇప్పుడు ఏం లేదు. వీడియో నడుస్తుంది. ఒక్కోసారి వీడియో నడుస్తుంది. 6, 4, 5 ప్రతిరోజు మేము ఎక్కడో దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్నాం. రాత్రులైనా సరే, దినాలైనా సరే, ఎన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ కాకుండా. నిన్న కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది, వెహికల్ చెకింగ్ పెట్టించినాము గడ్డన్నారంలో. ఎస్ఐ నవీన్ కుమార్ అండ్ స్టాఫ్, ఇంకా కొంతమంది టాస్క్ ఫోర్స్ వాళ్ళు కూడా ఉంటుంది దీంట్లో. ఆ టీం అంతా చెక్ చేస్తుంటే మనం ఒక బెలెనో వైట్ కలర్ కార్లో గాంజా వస్తుందని ఇన్ఫర్మేషన్. దాన్ని వెహికల్ చెకింగ్లో పట్టుకున్నాం. దాంట్లో ఒక 30 కేజీస్ గాంజా దొరికింది. దాంతోపాటు ఒక 5 మంది ఉన్నారు. దానికి ఈ యొక్క వెహికల్కి ఒక పైలట్ కూడా ఉన్నాడు. ఆ పైలట్ మోటార్ సైకిల్ మీద వస్తూ అంత కవర్ చేస్తూ దాన్ని చాకచక్యంగా మా స్టాఫ్ అందరూ కూడా పట్టుకున్నారు. దాంట్లో భాగంగానే ఒక 5 మెంబర్స్ని మీకు ఇచ్చినాము. ఇది ఆత్మకూరు నుంచి దూల్పేట వెళ్తుంది. వాళ్ళు చెప్పిన కండిషన్ ప్రకారంగా దూల్పేటలో అక్కడ అమ్మి చిన్న చిన్న ప్యాకెట్లు చేసి అమ్మి వాళ్ళ ఎక్కువ మొత్తానికి తీసుకోవాలని, ఇది మాత్రం వాళ్ళు ఒడిశా నుంచి తీసుకొచ్చినట్టు చెప్తున్నారు. అక్కడ చాలా తక్కువ ధరకు తెచ్చి ఇక్కడ హై రేట్స్కి ఎత్తి డబ్బుల విషయంలో బెనిఫిట్ కావాలని చెప్పేసి